ఏంటన్నా? అయిందా? మీరు అనుకున్నది మీరు సాధించారుగా. ఘనంగా వెండి గిన్నెల వాయినం ఇప్పించారుగా. స్వర్ణ, చాలు. వచ్చారు, మీరు అనుకున్నట్టు చెయ్యాల్సిన అవమానం చేశారు, అనాల్సిన మాటలు అన్నారు. తృప్తిగా ఉందిగా. ఎప్పుడు మా ఇంట్లో ఏ కార్యం పెట్టుకున్నా ఇలా దిగబడటం, ఇలా మమ్మల్ని బజారుకెచ్చటం మీకు అలవాటైంది. చేసింది చాలు, వెళ్ళండి. వెళ్ళమంటుంది మిమ్మల్ని. వెళ్ళండి. స్వర్ణ, ఏంటే నువ్వు చేసిన పని? ఎందుకే నీకంత ఆవేశం? స్వర్ణ, ఎంత పొగరే నీకు! నన్నే నెట్టేస్తావా? రే సాకేత్, దాన్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి కారులో కుదైరా. ఎవరొచ్చి ఆపుతారో చూస్తాను. ఇది మాటలతో చెప్తే వినే రకం కాదురా. గ్రానీ ప్లీజ్, వద్దు గ్రానీ. ప్లీజ్ లేదు, పిడకాలేదు. వీరికి సన్నాసి అది అది నన్ను నెట్టేస్తుందిరా. అయిపోయిందిరా, అయిపోయింది. రామచంద్రయ్య, నాకింత అవమానం జరిగాక ఇక దాన్ని క్షమించే ప్రసక్తే లేదు. మీ క్షమాపణలకు ఎవరవి ఎదురు చూడట్లేదు. ఆపువే ఆపు. పాపిష్టిదానా, చేసిన పాడు పనికి చెంపలేసుకోక ఇంకా ఎదురు మాట్లాడుతున్నావా? పదరా సాకేత్, లక్ష్మీ పద. ఇంత అవమానం జరిగాక ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండడానికి నా మనసు ఒప్పట్లేదు. పదరా. స్వర్ణ, మంచిది కాదమ్మా. ఈ ఆవేశం, మూర్ఖత్వం మంచి చెయ్యవు. అందరూ నన్నే అంటారేంటి? ఆవిడ మన ఇంటికొచ్చి పెత్తనం చెలాయించడం తప్పు కాదా? ఆవిడ తప్పేం చేయలేదు. పిలవకుండా చేయడం మందే తప్పు. నువ్వు చేసింది ఇంకో తప్పు. సిగ్గు లేకుండా ఇంకా తప్పులెంచుతావే. పో లోపలికి. రామచంద్రయ్య గారు, రామచంద్రయ్య గారు. నమస్కారం లాయర్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇలా వచ్చారేంటి లాయర్ గారు? నాన్న, మీరు కంగారు పడకండి. ఏం లేదండి, మంగమ్మ గారు మీకు నోటీసులు పంపించారు. అవి ఇచ్చేద్దామని వచ్చాను. నోటీసా? ఏమి నోటీసు? ఎందుకు నోటీసు? వారం రోజుల్లోగా ఇల్లు ఖాళీ చేయమన్నారు నాన్న. అనుకున్నాను. ఇలాంటిదేదో జరుగుతుందని భయపడుతూనే ఉన్నాను. అమ్మా, నువ్వు బాగు. లాయర్ గారు, మీరు వెళ్ళండి. వస్తానమ్మా. మంచిది. మంచిదండి. ఆ పెద్దావిడ కుర్చీ మీద చెయ్యేసి వెళ్ళమని వెనక్కి తోసావు. చూడవే ఏం చేసిందో. మనల్ని ఏకంగా వీధిలోకి నెట్టింది. అలా వీధిలో నిలబడి చావటం కన్నా అందరం కలిసి ఊరేసుకుని ఇంట్లోనే చావటం మంచిది. ఆత్మాభిమానం కలవాళ్ళు అన్న పేరన్నా దక్కుతుంది. ఏంటి
ఆవిడ నోటీసులు ఇవ్వగానే మనం బయటికి వెళ్ళాలా? అయినా ఈ ఇల్లు అక్క పేరు మీద ఉంది. పేరు మీద ఉందని సీతదని కోర్టుకు వెళ్దామంటావా? మొహం మీద ఉమ్మేస్తారు. వాళ్ళ కాళ్ళు పట్టుకునే బదులు ఎవరి కాళ్ళైనా పట్టుకొని డబ్బు అప్పు చేసైనా వాళ్ళ మొహాన్ని కొడితే సరి. నీ మొహం నా మొహం చూసి ఎవ్వరు 25 రూపాయలు కూడా ఇవ్వరే. ఆవిడ ఇవ్వనివ్వదు. మనం బజార్లో నిలబడ్డం తప్పదండి. పెద్దంతరం చిన్నంతరం చూడకుండా తలతిక్క వ్యవహారాలు చేస్తే పెద్దవాళ్ళు మళ్ళాంటి వాళ్ళ తిక్క ఇలాగే కుదురుస్తారు. కుదరదే. దీని పిచ్చి ఇలా కుదరదు. మేం కళ్ళు మూస్తే కాని దీని కళ్ళు తెరుచుకోవు. అమ్మా, ఏంట మాటలు? సమస్య వచ్చినప్పుడల్లా చావే పరిష్కారం అనుకుంటే ఎలాగా? అయినా అప్పుడే బయటికి వెళ్ళగొట్టినట్టు అలా మాట్లాడుతున్నావే. మిగిలింది అదే కదమ్మా. ఆ ముచ్చట కూడా తీరిన తర్వాతే పోవాలంటావా? దయచేసి మీరు కూడా అలా మాట్లాడకండి. నేను వెళ్ళి అమ్మమ్మ గారితో మాట్లాడొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. స్వర్ణ, నువ్వు వెళ్ళి బాబుని చూసుకో. వెళ్ళు. అమ్మా, దాన్నేం అనకమ్మా. నేను వెళ్ళి అమ్మమ్మ గారితో మాట్లాడొస్తాను. మీరు కాస్త ధైర్యంగా ఉండండి. వెళ్ళొస్తాను. జాగ్రత్త. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. వెళ్ళమంటుంది మిమ్మల్ని. వెళ్ళండి. అమ్మమ్మ గారు, ఏమిటి? అది నోటీస్ అందగానే గుండెలు అవిసాయా? కూసాలు కదిలాయా? నువ్వు రాయభారం నడపడానికి వచ్చావా? ఏమానందమే ఇది? దీన్ని ఏమంటారో తెలుసా? మీరిప్పుడు వివరించాల్సిన అవసరం లేదు. ఏం సీత, ఇంత దాకా వచ్చినా దాని ఆహం తగ్గలేదా? అది రాకుండా నువ్వు వచ్చావే? అమ్మమ్మ గారు, దాని తత్వం తెలుసుగా. ఆవేశమే గాని ఆలోచన లేని పిల్ల. అది తలోంచి రావడం కోసం మమ్మల్ని వీధిలో నిలబెట్టడం న్యాయమా? అమ్మమ్మ గారు, మీరు కాస్తైనా ఓపిక పట్టకపోతే ఎలా? ఏమిటి ఓపిక పట్టాలా? ఇప్పటి వరకు పట్టిన ఓపిక సరిపోలేదా? ఇంకెంతకాలం ఓపిక పట్టాలి? నువ్వేమైనా టైం చెప్తావా? అది నా ఓపికని పరీక్షించింది. తగ్గిన కొద్దీ నెత్తిన తన్నాలని చూస్తుంది. అది చేసిన పని ఉంటే నన్ను పో అంటూ నెట్టేస్తుందా? ఇంత బతుకు బతికి దాంతో అవతల గెంటించుకున్న తర్వాత నేనెందుకు ఓపిక పట్టాలి? ఎందుకు అవమానం భరించాలి? ఏ అవసరం నాకు? అది రాకపోతే, రాదలుచుకోకపోతే నా మనవడికేమిటే? 24 గంటల్లో వాడికి మళ్ళీ పెళ్లి చేస్తాను. ఏం చేస్తారో చూస్తాను. చేసావుగా కొడుక్కి, సరిపోలేదా? పెళ్లి చేస్తుందంట. పెళ్లి నువ్వు చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? వాళ్ళు ఏమైనా చేతులు కట్టుకుని నిలబడతారా? చూడండి, ఈ విషయంలో మీరు కల్పించుకున్నా కలగజేసుకున్నా విషయం మరోలా ఉంటుంది. అదెంత, దాని వయసెంత? నన్ను బయటకు గెంటే అంత మనగత్తైపోయిందా అది?
సీత, నీతో నాకు అనవసరం. నీ మధ్యవర్తిత్వానికి నేను మెత్తబడను. అది నా ముని మనవణ్ణి ఎత్తుకుని రావాలి, నా ముందు ముక్కు నేలకి రాసి తప్పైపోయిందని క్షమాపణ కోరాలి. అప్పుడే దాన్ని క్షమించేది, ఆ ఇంట్లో ఉండనిచ్చేది. మరో మాట గాని మార్గం గాని లేదు. నచ్చ చెప్పే అవకాశం కూడా లేకుండా ఈ నోటీసులు పంపించారు. ఇప్పుడది ఈ పరిస్థితుల్లో వస్తుందా? రావాలి, వచ్చి తీరాలి. దానికే అంత నీలుగుడుంటే నేనెందుకు కాంప్రమైజ్ కావాలే? మనవడు ముని మనవడు అంటున్నావే, వాడి కోసం. కాను, కాబోను. అదే దిగి రావాలి. నేను వెనక్కి తగ్గను. రాకుండా మొండికేస్తే అందరూ వీధిన నిలబడాల్సిందే. అమ్మమ్మ గారు, వద్దు సీత. నువ్వెంత బతిమిలాడినా హామీలిచ్చినా ఒప్పుకునే ప్రసక్తే లేదు. అది రావాల్సిందే, నా కాళ్ళు పట్టుకోవలసిందే. అప్పుడే నోటీసులు వాపస్ తీసుకునేది. వెళ్ళి నీ చెల్లెల్ని తీసుకురా. నా ముందు కన్నీళ్లు పెట్టుకున్నా నేను కరగను. వెళ్ళు సీత. ప్లీజ్ అమ్మమ్మ గారు. నో సెకండ్ ఛాన్స్, నో సెకండ్ థాట్. వెళ్ళు. ఏంటి, మా నాన్నమ్మను కొంగు చాచి కాపురం భిక్ష వేయమంటున్నావా? ఎందుకు రఘు, ఎందుకు ఇలా అందరూ కలిసి మమ్మల్ని వేధిస్తున్నారు? మా సహనానికి పెట్టాల్సిన పరీక్షలన్నీ పెట్టారు, అన్ని మౌనంగా భరించాము. మళ్ళీ ఇదేంటి? కొత్తగా ఏమైంది? మళ్ళీ ఇదేంటి అంటున్నావు? గంగ పూజప్పుడు చెప్పిందేగా నిన్న చెప్పాను. మొత్తైదుగా వచ్చానని వెళ్ళావు, ఇప్పుడు మళ్ళీ ఏంటి అంటావేంటి? విషయం తెలియనట్టు నటించకు. మీ నాన్నమ్మ మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని నోటీస్ ఇచ్చారు. అదే ఆవిడ ఇష్టం, నేనేం చేయను. అదిరా మనవడ మగసిరిగల మాటంటే. మీరు ఉన్నారెందుకు? వాడు చూడండి, మీ తర్వాత 40 సంవత్సరాలకు పుట్టాడు వాడు. రాజా మాట మాట్లాడాడు. మాటంటే అలా ఉండాలండి. ఆ పలుకులు నువ్వు నేర్పించినవేగా. అర్థమయ్యావు రఘు, నువ్వు పూర్తిగా అర్థమయ్యావు. మా చావుని ఇంత తేలిగ్గా తీసుకున్నావంటే నిజమేంటో తెలిసిపోయింది. అలా మీ నాన్నమ్మతో శభాష్ అనిపించుకొని సాకేత్ స్థానాన్ని నీ సొంతం చేసుకోవాలన్న స్వార్థం నీలో నిండిపోయిందని బాగా అర్థమైంది. నీకందరూ వచ్చాక నా చెయ్యి ఇలా వదిలిపెట్టడానికే నన్ను పెళ్లి చేసుకున్నావని బాగా అర్థమైంది. అంతే కదూ? అవునన్నా చెప్పు, మళ్ళీ ఆశపడను. నీకు క్లారిఫికేషన్స్ కావాలంటే నువ్వు స్వర్ణం తీసుకురా, నీ అనుమానాలన్నీ తీరుస్తా. నువ్వు తీర్చాల్సింది ఏమీ లేదు. కనీసం అలాగా అన్నప్పుడే అన్ని అనుమానాలు తీరాయి. నువ్వు ఆ అభిప్రాయానికి వచ్చేస్తే నేనేం చెప్పలేను. అవసరం లేదు. మా కర్మ ఎలా ఉంటే అలా జరగనివ్వు.
రేయ్, క్షణానికో రీతిగా ప్రవర్తిస్తున్నావేమిట్రా? దాని ముందు ఒకలాగా మా ముందు ఒకలాగా ఏమిట్రా? మీ నానమ్మ వాళ్ళని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమంటుందిరా. నీ భార్య నువ్వే వారించలేనప్పుడు నేనెంత తాతయ్యా? వద్దు తప్పు అని నచ్చ చెప్పడానికి. నానమ్మ ఆలోచనలేంది కాదు నేను చెప్పడానికి. తెలివి తక్కువది అంతకన్నా కాదు నేను సలహాలు ఇవ్వడానికి. నిజానికి మీ తెలివితేటలు మాలాంటి పేదవాళ్ళ బతుకులతో ఆడుకోవడానికే కదా. బయట పడతామే గాని భయపడం. భయపడే కదా పరిగెత్తుకొచ్చావు? కాదమ్మమ్మ గారు, మీది పెద్ద మనసన్న నమ్మకంతో వచ్చాను. దాన్ని అదే చిన్నపుచ్చింది. వెళ్ళి దాన్ని తీసుకురా. ఏమండి, అమ్మ ఇంకా రాలేదేంటండి? వస్తుంది లేవే. అమ్మా సీత, ఆ మంగమ్మ గారు ఏమందే? ఇంట్లో ఉండమందా? బయటికి వెళ్లాల్సిందే అందా? ఏమంటుందమ్మా? చిన్న 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 వాళ్లే వాళ్ళన్న మాటలు శిలాశాసనమని మార్చుకోవడం మారడం కుదరదు అన్నప్పుడు ఆవిడ అంత పెద్ద ఆవిడ ఎందుకు తగ్గుతుంది? నోటీస్ ఎందుకు వెనక్కి తీసుకుంటుంది? అంతేనమ్మా, మనం ఇంకా ఈ ఇంట్లో ఉండాలనుకోవడం దురాశ అవుతుంది. స్వర్ణకి ఈ బుద్ధి పుట్టించి అలా ప్రవర్తించేలా చేశాడు ఆ భగవంతుడు. భగవంతుడు చేయలేదండి, అంతా అదే చేతులారా చేసుకుంది. ఎవరు అవమానించారో వాళ్లే వెళ్ళి ఆవిడ ముందు నిలబడి చెంపలేసుకుంటే కూడా మెట్టు దిగొచ్చు, దిగకపోవచ్చు. ఆవిడ కూడా అదే అంది నాన్న. నువ్వెందుకొచ్చావో అదే దిగి రావాలి అంది. అయిపోయింది, అన్ని విధాలా చెడ్డ. నా బిడ్డల అదృష్టం, గొప్ప సంబంధాలు దొరికాయని సంతోషపడ్డాం. నా కూతుళ్ళ గురించి గొప్పగా చెప్తే పొంగిపోయాం. ఆ పొంగు పాల పొంగి అయిపోయింది. ఇవాళ ఈ ఇంట్లో పుట్టి నా ఒళ్ళు ఆడిన నా పిల్లే నా తలరాత మార్చేసింది. అంతేనమ్మా, పిల్లల చేతల్ని అదుపులో పెట్టలేని తల్లిదండ్రుల రాతలు ఇలాగే మారతాయి. వయసుకు మించిన పట్టుదలలు, పంతాలు ఎంతకన్నా ఏం మిగులుస్తాయి? నా తప్పు కూడా ఉందిలేవి. అంతగా స్వతంత్రం ఇచ్చాను, సమస్యను తెలుసుకోకుండా తప్పుగా స్పందించాను. స్వర్ణను సమర్థించాను. నా మాట వింటుందన్న స్వార్థం చివరికి నా శ్రాద్ధానికి తెచ్చింది. నాన్న, ఏంట మాటలు? ఏంటంటావేంటే? ఆయన మాట్లాడింది నిజమే కదా? అమ్మా వద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడకండి. మనం ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దామంటావు?
ఆలోచిస్తే మార్గం దొరకపోతున్నా